శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. మనం చాలా అంటే చాలా అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజైతే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు ఏ సమయంలో ఎన్నిసార్లు ఎందుకోసం చాట్ చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ స్విచ్ బోర్డ్ అనేది కొంతమంది మనకి వీడియోల్లో పెడుతూ ఉంటే, అమ్మ మేము సమయంలో అంటే చదవకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా, మీరు చెప్పిన రోజే జపించాలి అంటే ఎలా అని అడుగుతూ ఉన్నారండి. అయితే ఈ స్విచ్ బోర్డ్కి నియమాలు అనేటువంటివి ఏమీ ఉండవన్నమాట. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి స్విచ్ వర్డ్స్ కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా అంటే నాన్ వెజ్ అనేది తిని ఉన్నా కానీ, పీరియడ్ సమయంలో ఉన్నా ఎప్పుడైనా కూడా చాట్ చేసుకోవచ్చు. కాబట్టి అమ్మవారి మంత్రాలు ఒకవేళ జపించటానికి మాకు కుదిరే సమయం కాదు అది అనుకున్న వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది వస్తుంది. అసలు ఎందుకు చాట్ చేయబోతూ ఉన్నాం దీనిని అంటే కనుక, ఇది ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నామండి. చాలామంది భార్యాభర్తలు అనుకోని సమస్యల వలన విడిపోతూ ఉన్నారు. ఒకరికొకరికి అనుభవం అంటే ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేక చిన్న చిన్న మాట పట్టింపులతోనే వేరువేరుగా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. వారు తిరిగి కలుసుకోవాలి అని వారి మనసులో ఉన్నా కానీ ఏదో ఒక తెలియనటువంటి మొహమాటంతో లేదా నలుగురిలో ఒక సిగ్గులాగా ఫీల్ అవుతూ, లేదంటే మన మధ్యన ఉన్నటువంటి మధ్యవర్తుల యొక్క మాటల వలన మన జీవితం అనేది అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఇష్టపడి మీరు కోరుకున్నటువంటి మీ భర్తతో తిరిగి సంతోషంగా గడపాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డ్ని చాట్ చేయండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక, ఇది ప్రేమించుకొని విడిపోయి ఉన్నవారి కోసం తిరిగి మళ్ళీ కలుసుకోవాలి అనుకున్నా కానీ, లేదంటే సోదరు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇట్లా ఎవరైనా సరే వాళ్ళ యొక్క రిలేషన్ అనేది చక్కగా ఉండటం కోసం ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది. దయచేసి దీనిని నెగిటివ్గా థింక్ చేయవద్దండి. పాజిటివ్గా అంటే బ్యాడ్ రిలేషన్స్ కోసం చేసి మాకు ఫలితం కలగలేదు అనేటువంటి మాటలు, అలాంటి కామెంట్స్ అయితే పెట్టవద్దు. కేవలం దీనిని మీకు మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. మీ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం మాత్రమే ఉపయోగించుకోండి. లేదంటే తోడబుట్టిన వారు మీతో ఇంతకు ముందులాగా గొడవలనేమి పడకుండా ఉండటం కోసం ఉపయోగించుకోవచ్చు. చాలామంది ప్రస్తుతం ఉన్న కాలంలో అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు అందరూ ఏమిటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఆస్తుల కోసం, చిన్న చిన్న వస్తువుల కోసమే చాలా గొడవ పడిపోతూ ఉంటారు. ఒకరి పట్ల ఒకరు మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క మనసు మారటం కోసం తిరిగి మీరు ఒక గుడ్ రిలేషన్ని కొనసాగించటం కోసం ఈ స్విచ్ బోర్డ్ అనేది చాట్ చేయవచ్చు. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అని చెప్పుకోవాలి. అయితే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఖచ్చితంగా రాత్రివేళ పడుకోబోయే ముందుగా అయినా చాట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయినా స్టార్ట్ చేయవచ్చు అనమాట. దీనికోసం మీరు చక్కగా ఏం చేస్తారంటే, ముందుగా ఒక 5 నిమిషాల పాటు మీ మనసులో ఉన్న కోరిక అనేది యూనివర్స్కి చెప్పుకోవలసి ఉంటుంది. మీరు ఒకవేళ భార్యాభర్తలు కనుక అయి ఉన్నట్లయితే, మా మధ్య ఇంతకు ముందు ఉన్నటువంటి అన్యోన్యత అనేది మళ్ళీ ఉండాలి, మేము ఇంతకు ముందులాగా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఆ యూనివర్స్కి మీరు కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు గతంలో మీరు ఎలా సంతోషంగా ఉన్నారు, ఎలాంటి చక్కని జీవితం, అందమైన జీవితాన్ని కొనసాగించారు అనేటువంటి ఒక విషయాన్ని మీ మైండ్లో మీరు రన్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
దీనిని మనం ఎప్పుడూ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పుకోవలసి ఉంటుంది. అంటే ఆ 5 నిమిషాలు కూడా ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ మేము అదే విధమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాము అని మీరు మనసులో మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఎప్పుడైనా యూనివర్స్కి చెప్పాను కదండి, పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. అంటే అది జరిగింది అన్నట్లుగా చెప్పుకోవాలన్నమాట. ఇలా చెప్పుకునే ముందు చక్కగా ఒక పీస్ ఆఫ్ మైండ్తో ప్లజెంట్ ఉండే ప్రదేశంలో కూర్చొని మీ మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి రానివ్వకుండా ఆ యూనివర్స్కి మీ కోరిక అనేది తీర్చినందుకు ముందుగా థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక 3 సార్లు కృతజ్ఞత అనేది తెలియచేయవలసి ఉంటుంది. అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని. ఇలా ఈ విశ్వశక్తికి కృతజ్ఞత అనేది తెలియచేసి మీ మైండ్లో మీ కోరిక అనేది 5 నిమిషాల పాటు రన్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనం యూనివర్స్కి చెప్పటం వలన ఆ విశ్వశక్తి మన కోరికలు అనేది తొందరగా తీరుస్తుంది. ఎప్పుడైతే మనం ఈ విశ్వాన్ని మన అంకిత భావంతో అంటే ఒక రకమైనటువంటి మైండ్ అటెన్షన్తో మనం చెప్పుకుంటూ ఉంటామో అప్పుడు మన కోరికలు అనేవి తొందరగా తీరతాయన్నమాట. కాబట్టి అలా మీరు యూనివర్స్తో మీ కోరిక అనేది చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి పేరుతో పాటుగా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు 11 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ చాట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా 100% రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే కనుక మనం ఎప్పుడైనా ఈ విశ్వాన్ని మన కోరికలు తీర్చమని అడుగుతామో ఖచ్చితంగా మన కోరికలు అనేది తీరుస్తుంది. అయితే ఆ మంత్రం మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే చదవటానికి కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు రాయండి. మనకి చదివినా రాసిన ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చదవటానికి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు చదవండి, లేదు అనుకున్న వాళ్ళు రాయండి. అయితే సాయంత్రం వేళ కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మముహూర్తం లోపే చేయండి. అప్పుడే ఈ విశ్వశక్తి అనేది మన ఆధీనంలో ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి లేకుండా మన మైండ్లో కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలో చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మీరు అంటే ఈ స్విచ్ వర్డ్ని మీరు చాట్ చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడైతే మీకు ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏమిటి అనేది స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తూ చదివి కూడా వినిపిస్తాను. అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని రాయటానికైతే ప్రయత్నం చేయండి. దయచేసి చెడుగా ఎవరు కూడా ఉపయోగించవద్దు, మంచిగా మాత్రమే ఉపయోగించుకోండి. ఆ యొక్క స్విచ్ వర్డ్ వచ్చేసి వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అంటే ఆ యొక్క సంతోషకరమైనటువంటి క్షణాలు అనేటువంటివి మీ జీవితంలో మొదలవుతూ ఉన్నాయి. ఆ యొక్క యూనివర్స్కి మీరు ఈ విధంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చార్ట్ చేయటం వలన మీ కోరికలు అనేవి త్వరితగతిన నెరవేరుతాయన్నమాట. ఇది మనం చాట్ చేసేటువంటి మంత్రంలో ఉన్నటువంటి పరమార్థం. అంటే ఆ మ్యాజిక్ అనేది ఆ యొక్క శక్తి అనేది మన జీవితంలో మొదలవుతూ ఉంది. ఇలా మంత్రాన్ని చాట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే మీరు ఈ విశ్వశక్తికి మరొక్క మాట కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేయండి. అలాగే చాలామందికి ఇంకా జీవితంలో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉండటం, లేదంటే పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి ఉండటం, ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి బాధలతో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి. గురువుగారి ఫోన్ నెంబర్ అనేది నేను కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి మీరు ఆ గురువుగారికి కాల్ చేశారంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఏదైనా దోషాలున్నా, ఏదైనా సమస్యలు ఉన్నా, మీ జీవితపరమైన సమస్యలకైనా 1 గంటలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారు.
మీ యొక్క వివరాలు అనేటువంటివి చాలా గోప్యంగా ఉంచబడతాయి. మీకు చాలా సెక్యూర్డ్గా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.